నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. గురువారం మట్టిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. అనంతరం వెలిమినేడు గ్రామంలో హైదరాబాద్ వెలిమినేడుకు తిరిగే నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకే వెలిమినేడులో నైట్ హాల్ట్ బస్ ప్రారంభించినట్లు చెప్పారు. చిట్యాలకు కూడా అదనంగా మరో 5 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేస్తోందని చెప్పడానికి ఇదో ఉదాహరణ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తోందన్నారు. ఇప్పటికే రేషన్ షాపులతో సన్నబియ్యం అందజేస్తామని, జూన్ 2 నుంచి భూభారతి పేరుతో భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తోందన్నారు. పనులు కాస్త ఆలస్యం అవ్వచ్చు, కానీ అన్ని పనులు పూర్తి చేసి తీరుతామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నగర్కల్ నియోజకవర్గం వెలిమినేడు గ్రామ పంచాయతీకి ఆర్టీసీ బస్సు ఏదైతే దిల్షుక్ నగర్ డిపో నుంచి ఈరోజు నైట్ హాల్ట్ బస్సు అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడగడంతో ఎమ్మెల్యే వీరేశం గారు నేను ఇద్దరం కూడా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఈ యొక్క బస్సు శాంక్షన్ చేయించినట్టు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు గ్రామస్తులు, ఎందుకంటే వెనకట ఒకప్పుడు ఇది చాలా పెద్ద గ్రామ పంచాయతీ, ఇక్కడ అయితే ఈ యొక్క పెద్ద గ్రామ పంచాయతీకి నైట్ హాల్ట్ బస్సు అవసరం అని చెప్పడము, దాంతో ఇక్కడ వేసారు. దీంతో పాటు చిట్యాలకు కూడా అదనంగా ఒక 5 బస్సులు వేయడం జరిగింది. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజల అవసరాల మేరకే పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇది నిదర్శనం. ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం, బస్సు సౌకర్యాన్ని కూడా వాళ్ళ ఊర్లకు ఇలాంటి సదుపాయాలు కల్పించినప్పుడే ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు వాడుకునే పరిస్థితి ఉంటుంది. చాలా రూట్లలో బస్సులు లేవు అనేది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసినటువంటి విషయము. ఈ సంవత్సరాల పాలనలో అన్ని కూడా సమస్యల్ని ఒక్కదాని తర్వాత ఒకదాన్ని పరిష్కరించు ముందుకు పోవడాన్ని ఈరోజు మీరు చూస్తున్నట్టు పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన ఈ కార్యక్రమాలే కాకుండా ఎమ్మెల్యే గారితో ఈరోజు మేము ఇందిరమ్మ ఇల్లులు నియర్లీ ఒక 10 ఇల్లులు ఇక్కడ శంకుస్థాపన చేసినాం. ఆ గ్రామంలో 55 ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా సన్నబియ్యం కూడా ఈ మధ్య కాలంలో నగర్కల్ నియోజకవర్గం నేను ఎమ్మెల్యే గారు కొంతమంది పేదల ఇళ్లలో పోయి సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని కూడా చెక్ చేసినాం. ఎలా ఇస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఉర్రా లేదా తెలుసుకోవడం జరిగింది. భూభారతి కూడా జూన్ 2వ తారీఖు నుంచి వచ్చి భూ సమస్యలు ఎవరికైనా ఉంటే పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో వీలైనంత వరకు మీరు చూసినట్టయితే నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము కూడా ఒకటే చెప్తున్నాం ప్రజలకు, మీరు వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యం కావచ్చు పనులు, కానీ అన్ని పనులు చేసే మార్గం ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. మీ సహాయ సహకారాలు ఉండాలి. మీరు ఈరోజు గెలిపించుకున్న ఈ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది. కాబట్టి మీరు ఓపికతో ఉండాలని కోరుకుంటూ ముందు మంచి కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.